నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ పర్వదినాన్ని జరుపుకున్న ముస్లిం సోదరులు, ముస్లింలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ముందుండి సహాయ సహకారాలు అందిస్తుందన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. మామిడి రైతులకు అవసరమైన గిట్టుబాటు ధరలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కల్పించాలి. సిపిఐ ఎంఎల్ నేతల డిమాండ్. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామివారి దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపడతాం. టీటీడీ ఈవో శ్యామలారావు. వార్తల్లోని వివరాలు. బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. ముస్లిం సోదరులు జరుపుకునే అతిపెద్ద రెండు పండుగలలో బక్రీద్ పండుగ ఒకటి. ఈ బక్రీద్ పండుగనే త్యాగాల పండుగ అని అంటారు. ఈ పవిత్ర పండుగను పురస్కరించుకొని చిత్తూరు జిల్లాలోని ముస్లిం సోదరులు పవిత్ర స్నానాలు ఆచరించి ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అలాగే గొర్రె పిల్లలు ఒంటెలను బలిదానం చేసి పండుగ చేసుకున్నారు. బక్రీద్ పండుగతో చిత్తూరులోని ఈద్గాలు అల్లా నామస్మరణలతో హోరెత్తింది. ముస్లిం సోదరుల పవిత్రమైన పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్. ఈ పండుగను ఇస్లాం క్యాలెండర్ కాలమానం ప్రకారం 12 నెలల్లో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటారు. బక్రీద్ అంటే జంతువు, ఈద్ పండుగ. బక్రీద్ అంటే జంతువుల పండుగ అనే అర్థం కూడా వస్తుంది. ఈ పండుగ పరమార్థం త్యాగ నిరతితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడనాడి మానవత్వాన్ని వెదజల్లాలని పవిత్ర ఖురాన్ గ్రంథంలో చెప్పినట్లు చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అలాగే ఇస్లాం మతస్థులు దైవ స్వరూపం ఇబ్రహీం అల్లా కోసం తన కుమారుడిని బలిదానం చేయడానికి సైతం సిద్ధపడినట్లు చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను త్యాగ నిరతిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. ఇందులో భాగంగా సోమవారం బక్రీద్ పండుగను చిత్తూరు జిల్లాలోని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. అలాగే నగరంలోని శేషాపిరన్ మసీద్, గిరిపేట ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో జిల్లాలోని మసీదులు, ఈద్గాలు అల్లా నామస్మరణలతో హోరెత్తింది. అలాగే బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సోదర సోదరీమణులు, మత పెద్దలు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీకగా చెప్పుకునే బక్రీద్ పండుగ సందర్భంగా అల్లా దీవెనలతో ముస్లింలకు శుభాలు జరగాలని వారు ఆకాంక్షించారు. అలాగే ప్రభుత్వ ఖాజీతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. سمع الله لمن حمده الله أكبر. ईद उल अजहा के 2 रकात वाजिब नमाज 6 जायद तकबीरों के साथ पढ़ता हूं वास्ते अल्लाह के मोहतरम काबे के ताबे इस इमाम के, ये कहकर नीयत बांधे।
अल्लाहु अकबर की आवाज आती है, सभी लोग कानों तक हाथ उठाकर नाक के नीचे बांध लें और फिर हस्बे मामूल सुबहानक अल्लाहुम्मा ये पढ़ लीजिए सना। उसके बाद फिर एक दफा आपको आवाज आएगी अल्लाहु अकबर की। उस वक्त आप खुद भी अल्लाहु अकबर कहते हुए आहिस्ता से हाथ कानों तक उठाकर छोड़ दे। दूसरी बार फिर आएगी आवाज, तब भी कानों तक हाथ उठाए, दोनों हाथ छोड़ दे। तीसरी दफा फिर आएगी अल्लाहु अकबर की आवाज, उस वक्त भी आप अल्लाहु अकबर कहते हुए हाथ बांध लें। फिर क़िराअत होगी, अलहम्द सूरह के बाद, सूरत होने के बाद रुकू सजदा और एक सजदा होगा, फिर खड़े होकर अलहम्द का सूरा होगा, फिर क़िराअत होगी। उसके बाद एक आवाज आएगी फिर से इमाम की तरफ से अल्लाहु अकबर की। उस वक्त रुकू में ना जाए, बल्कि दोनों हाथ कानों तक उठाकर छोड़ दें। फिर एक दफा अल्लाहु अकबर की आवाज आएगी, तब भी दोनों हाथ कानों तक उठाकर छोड़ दें। तीसरी दफा भी ऐसे ही करें। चौथी दफा जब आवाज आएगी अल्लाहु अकबर की, रुको में जाए और रुको के बाद दो सजदे, अत्तहियात के बाद सलाम फेरा जाएगा। सलाम फेरते सभी लोग मिलकर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर वलिल्लाहिल हम्द को आवाज से पढ़े करेंगे इंशाअल्लाह। మీ అందరికీ ఒక క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పోయిన రంజాన్ దినాన ఇక్కడ రాజకీయ పరమైన ఒక బోర్డు ఉంది కాబట్టి ఆ బోర్డు కారణంగా మిమ్మల్ని అందరినీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడంలో కొద్దిగా గందరగోళం జరిగిన మాట వాస్తవం. అందుకనే ఆ రోజు మీ అందరి సమక్షంలో మనసు కొద్దిగా బాధపడింది. ఆ అల్లా దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు చిత్తూరు పట్టణ ఎమ్మెల్యేగా కావడానికి మీ అందరి ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులతో మీ ముందుకు ఇవాళ వచ్చి ఈ రోజు బక్రీద్ రోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం మీ అందరి ఆశీస్సులతో నాకు కలిగింది. ఏదైతే మనం మంచి పని చేయాలని మంచి ఉద్దేశంతో ఉంటామో అప్పుడు ఆ భగవంతుడు ఏ రూపేనైనా మనం ఆశీర్వదిస్తాడనేది ఈ ఈద్గాలో జరిగిన ఒకే ఒక అంశము. కాబట్టి మీ అందరికీ కూడా మైనారిటీ సహోదరులందరినీ కోరుకుంటున్నా, మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అది ప్రభుత్వం తరఫున కావచ్చు, లేదా నాయకుల తరఫున కావచ్చు, లేదా ఎనీ ఎలిమెంట్స్ సోషల్ అన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఏ ఒక్క ఆటంకం కలిగినా కూడా మీరు ఒక పేపర్ ముఖాంతరంగా ఎమ్మెల్యే ఆఫీస్ కి గౌప్యంగా ఉంటుంది. మీ ఒక రహస్యాన్ని నాకు అందిస్తే మీకు కావాల్సిన సహకారాలు ఎప్పుడు పోలీస్ పరంగా కానీ లేదా అనేక ప్రభుత్వ రంగాల్లో సిబ్బంది కావచ్చు ఎమ్మటే నేను స్పందిస్తానని మీ అందరికీ ఈ రోజు బక్రీద్ సందర్భంగా నా మైనారిటీ కుటుంబ సభ్యులందరికీ మాటిస్తున్నా. ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క ఇష్యూకైనా మీరు డైరెక్ట్ గా నా ఇంటికి రావచ్చు లేదా ఆఫీసుకి రావచ్చు. మీ సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా నేను తీరుస్తానని ఈ రోజు పండగ సాక్షిగా చెప్తూ ఆ అల్లా మీతో పాటు మమ్మల్ని కూడా అందరినీ ఈ మంచి రోజున బ్లెస్ చేసి ఈ చిత్తూరు పట్టణానికి ఇంకా చాలా మంచి చేసే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈద్ ముబారక్. థాంక్యూ. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రాయపునేని హరికృష్ణ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఏడాది మామిడి పంట పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. పంట దిగుబడి చాలా వరకు తగ్గిందని చెప్పారు. మరోపక్క గుజ్జు పరిశ్రమ యజమానులు వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిలువున దోచుకుంటున్నారని వాపోయారు. తోతాపూరి మామిడి టన్ను 28,000 రూపాయలు పలుకుతున్నప్పటికీ కేవలం 23,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఇది బాధాకరమన్నారు. తోతాపూరి టన్ను మామిడికి 30,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్, సీనియర్ నాయకులు వెంకటరత్నం, ఏఐకేఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటయ్య, ఉమాపతి నాయుడు, వెంకటరమణారెడ్డి, సుదర్శన్ నాయుడు, మహిళా సంఘం నాయకులు లత పాల్గొన్నారు. తప్పకుండా పక్కాగా టైం బౌండ్తో అమలు చేయాలని చెప్పని మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఆ పథకాల అమలు కోసం ఒక ప్రత్యేక టైం బౌండ్ ప్రకటించాలని, దానికి అనుగుణంగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకటి. ఇక రెండవది, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ చిత్తూరు జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద మన మిగతా మిత్రులు కూడా మాట్లాడతారు. అయితే 1-2 అంశాలు ప్రధానంగా తీసుకురావాల్సింది. సహకార చక్కెర ఫ్యాక్టరీ, సహకార పాల పరిశ్రమని అభివృద్ధి చేయడానికి ఈ మూసేసిన పరిశ్రమని తెలిపించడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిత్తూరు చుట్టుపక్కల ఇంకా ఏనుగులు వాటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల సమస్యలు, అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు, కంటింజెంట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించి వెంటనే ఒక పథకాన్ని, ఒక ప్రణాళికని ప్రవేశపెట్టాలని చెప్పని కోరుతున్నాం. ఉదాహరణకి గతంలో అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే 3 నెలల్లో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పని ఆయన చెప్పారు. దానికి సంబంధించి అలాగే మధ్యాహ్న భోజనం, ఆశా కార్మికులకు సంబంధించిన సమస్యలపైన ఒక ప్రణాళికని ప్రకటించి వాటిని అమలు చేయాలని చెప్పని కోరుతాం. ఏనుగులకు సంబంధించి సూటిగా మేము చెప్పదలుచుకుంటే 13 సంవత్సరాల క్రితము 2011లో కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవోని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పలమనేరు, పొంగనూరు, కుప్పం ఈ 4 నియోజకవర్గాల్లో తీవ్రంగా ఏనుగుల బెడద ఉంది. దీనికి మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా సూటిగా చెప్తున్నటువంటి 2 అంశాలు ఏంటంటే, ఒకటి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం సోలార్ ఫెన్సింగ్ వెంటనే అన్ని ప్రాంతాల్లో వేయాలి. చనిపోయిన రైతులకి 5-10 కాదు 25 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఈ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాల వెంటనే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాం. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తూరు నగరంలో మొదటిగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ నేతలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటుపై సంతకం చేసిన అనంతరం తొలి అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం చిత్తూరులో జరగడం సంతోషంగా ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అన్నారు. సోమవారం సాయంత్రం చిత్తూరు నగరంలోని ఎస్టేట్లో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ప్రక్కన ఉన్న అన్నా క్యాంటీన్ అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చేతుల మీదుగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడానికి 5 రూపాయలకి అల్పాహారం ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ను ప్రారంభించామన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామన్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు ఏఎస్ మనోహర్, దొరబాబు, కటారి హేమలత, సందీప్ కుమార్ చౌదరి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, నగర పాలక కమిషనర్ డాక్టర్ అరుణ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది. ఏమీ లేదు పెట్టలేదు. ఉప్పు కారం కట్టకుండా టెస్ట్ చేసింది. ప్రియతమ ముఖ్యమంత్రి ఏవైతే మొట్టమొదటి 5 సంతకాలు పెట్టారో వాటిలో భాగంగా ఈ అన్నా క్యాంటీన్ని తిరిగి పునః ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పేదవాడికి ఏదో చేస్తామని చెప్పి వాళ్ళని బురిడి కొట్టించడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత మ్యాండేట్ ఇవ్వాలో అంత మ్యాండేట్ 93% ఇచ్చింది. కాబట్టి మా ప్రియతమ ముఖ్యమంత్రి ఏవైతే 14 నుండి 19 దాకా అమల్లో ఉన్న అన్నా క్యాంటీన్ ఆ పేదవాడి ఆకలి తీర్చే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సంతకం పెట్టిన తక్షణం మన చిత్తూరు నుండే ప్రారంభం కావాలన్న నా ఏకైక లక్ష్యాన్ని మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అలాగే మన ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకత్వం కావచ్చు, ఇక్కడ స్థానిక ఈ 6వ డివిజన్కి సంబంధించిన తెలుగుదేశం నాయకుల కృషితో ఇవాళ ప్రారంభించడం జరిగింది. కావున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఇట్లే మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఇట్లే ఉంటాయని భావిస్తూ ఇంకా అనేక అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాము. ఈ నగరంలో 4, గుడిపాలలో 1, రూరల్లో 1. ఏదైతే సూపర్ 6 అని మేము ప్రజల ముందుకు పోయామో ఈ అన్నా క్యాంటీన్లు కూడా 6 క్యాంటీన్లు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాము. ఆ 6 నిర్ణయానికి ప్రభుత్వ అధికారులు కానీ మన పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తి సహకారంతో అతి త్వరగా వాటిని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మిగిలిన 4 అంశాలు ఏవైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో అందులో ఇంకొకటి ల్యాండ్ టైటిల్ అది కూడా నిన్న రద్దు చేయడం జరిగింది. అంటే 2 ప్రారంభం ఆల్రెడీ జరిగినవి, ఇంకా 3 కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయి. కాబట్టి ఏదైతే మాట ఇస్తే చేస్తారు అనే నమ్మకంతో ప్రజలు మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారో దాన్ని మేము పూర్తి చేస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నింది. కాబట్టి మేమందరూ భారీ మెజారిటీతో గెలియడం జరిగింది. సో ఫస్ట్ వీక్లో ఏదైతే పెన్షన్లు ప్రామిస్ చేశామో 7,000 రూపాయలు ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఏది తెలుగుదేశం నాయకుల పైన ఉంటుంది, తెలుగుదేశం చెప్పిన హామీలు పూర్తి చేస్తుందని ప్రజలు నమ్మారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం 164 సీట్లు గెలవడం జరిగింది. మాకు అలాగే నరేంద్ర మోడీ గారు కావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భాగస్వాములుగా మేము ఈ 5 ఏళ్లే కాదు రానున్న 10 ఏళ్ళు ఈ సర్కారుకి ఎటువంటి డోకా ఉండదు. ప్రజలు మేము ఇలాగే చేసుకొని పోతే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మేము రేపు వైనాట్ 175 అనేకి నిదర్శనంగానే మేము చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ఇవాళ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనకి ఎంతో మంది చిత్తూరులో ఎస్పెషల్లీ పరిసర ప్రాంతాల్లో రోజువారీ కూలి చేసేవారు కానీ రకరకాల ఫ్యాక్టరీలో పనిచేసే వారికి కానీ అనువుగా ఉండేటట్లు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దునపూట టిఫిన్ తర్వాత మధ్యాహ్నం లంచ్ పెట్టడానికి అనువుగా 5 రూపాయలు మాత్రమే ఈ అన్నా క్యాంటీన్ లో భోజనం దొరకడానికి అనువుగా చిత్తూరులో బహుశా రాష్ట్రంలో మొట్టమొదటిగా మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతోంది. దీనికి హెల్ప్ చేసిన ఎమ్మెల్యే గారికి అండ్ ఆయన ముందుండి దీన్ని ఆపరేషన్ చేయడానికి అండ్ ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా బడ్జెట్స్ ఇవన్నీ దాని గురించి లేట్ చేయకుండా ఆయన సొంత ఖర్చుతో ఇవాళ స్టార్ట్ చేద్దాం సార్ ఫస్ట్, తర్వాత
మెల్లగా గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్తో తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా రన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, నేను ఇందాక చూసాను క్వాలిటీ కూడా మన ఇంట్లో ఏం చేసుకుంటాం అలానే ఉందండి. ఈ రోజు ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా అంత నీట్గా చేయడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, అండ్ మన చిత్తూరు ఎమ్మెల్యే గారు గుజ్జాల జగన్మోహన్ గారికి ఐ విష్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అన్నం కేవలం 5 రూపాయలకే పెట్టే అన్నా క్యాంటీన్ ని మన హానరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. చిత్తూరు ప్రజలందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మొట్టమొదటి ప్రోగ్రామే పేద ప్రజలందరికీ కడుపు నిండా తిండి పెట్టే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నందుకు, అందులో భాగస్వాములైనందుకు చాలా సంతోషపడుతున్నాను. టీటీడీ ఈవో శ్యామలారావు సోమవారం అన్ని విభాగాధిపతులతో సమగ్రంగా సమీక్షించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈఓ గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్తో పాటు టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. దర్శనం, వసతి, నాణ్యమైన అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడం మనందరి బాధ్యత అన్నారు. ఆదివారం తన తనిఖీలో పరిశీలించినప్పుడు భక్తుల నుండి అందిన అభిప్రాయాలు, వారి అంచనాలను చేరుకోవడానికి మనమందరం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈవో అధికారులకు పిలుపునిచ్చారు. ప్రతి విభాగంలో చెక్ లిస్ట్, టైమ్ లైన్, ఫీడ్బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను సిద్ధం చేయాలని ఆయన జేఈఓను ఆదేశించారు. దర్శనం, ఆన్లైన్ కోటా విడుదల, ఆలయానికి సంబంధించి సేవా టికెట్లు, రిసెప్షన్ విభాగంలో వసతి విధానాలు మరియు ఇంజనీరింగ్ పనులపై సంబంధిత అధికారులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. అంతకు మునుపు టీటీడీ ఈవో ముళ్ళకుంట ప్రాంతంలోని వసతి గృహాలు, లడ్డు కౌంటర్లను తనిఖీ చేసి భక్తుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్విబిసి సిఈఓ షణ్ముఖ్ కుమార్, డిఎల్ఓ వీర్రాజు, నాగేశ్వరరావు మరియు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న అనంతరం తిరుమల మొదటి ఘాట్లోని ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకోగా కారు అదుపు తప్పి చెట్టును దిక్కుంది. ఈ నేపథ్యంలో కారు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు కారులో ప్రయాణిస్తున్న భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ గాయపడ్డ వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించామని, వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని మీడియాకు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సరే ఇలా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.